మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు నార్మల్‌గా ఏదో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా కూడా, ట్రేడింగ్ చేయాలన్నా కూడా కంపల్సరీ డీమ్యాట్ అకౌంట్ అయితే ఉండాలంటారు. అవును. వితౌట్ డీమ్యాట్ అకౌంట్ మనం ఏమైనా చేయగలమా సార్? ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయంటారా? అవునండి. ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయంటారా? జనరల్‌గా అందరికి తెలిసిందేంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. సో, ఇలా లేకుండా కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఎక్కడంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. సో, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు డీమ్యాట్ అకౌంట్ అవసరం ఉండదు. సో, మీకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు డైరెక్ట్‌గా డీమ్యాట్ అకౌంట్ లేకుండా ఫోలియో ఫార్మాట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట. సో, బయటున్న అపోహ ఏమిటంటే డీమ్యాట్ ఫార్మాట్‌లో ఇన్వెస్ట్ చేయాలని. సో, డీమ్యాట్ ఫార్మాట్‌లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరే ఓన్‌గా రీసెర్చ్ చేసి బై చేసుకోవచ్చు. బట్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ రిస్క్ అనేది డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని, సో, ఎవరైతే ప్రొఫెషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి మీకు ఏ ఫండ్ సూటబుల్ అనేది డిస్ట్రిబ్యూటర్ సజెస్ట్ చేస్తారు. ఇక డీమ్యాట్ అకౌంట్ విషయానికి వస్తే ఇప్పుడున్న యువత వచ్చి మనకు యూట్యూబ్‌లో ప్రమోషన్స్ గానీ, పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చూసి గానీ ఇన్‌స్పైర్ అయ్యి డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. లైక్ ఒక్కొక్కరు 3 అకౌంట్స్, 4 అకౌంట్స్, 5 అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తారు. సో, ఇలా ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే ఒక్కొక్క ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక్కొక్క ఆఫర్ ఇస్తారు. నా దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే నేను మీకు ఫ్రీగా టిప్స్ ఇస్తాను. ఇలా ఒక్కొక్కరు 10, 15 డీమ్యాట్ అకౌంట్‌లు ఓపెన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా రెగ్యులేటరీ పరంగా రిస్క్ అనేది చాలా ఉంటుంది. సో, రెగ్యులేటరీ క్వెషన్ చేయొచ్చు. నువ్వెందుకు 10 డీమ్యాట్ అకౌంట్‌లు ఓపెన్ చేసావు అనేసి. సో, దానికి ఖచ్చితంగా మీరైతే ఆన్సరబుల్ చేయాల్సి ఉంటుంది. సో, మాక్సిమం ఒక 3, 4 డీమ్యాట్ అకౌంట్ ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. సో, ఎందుకు 3, 4 అంటే మీకు ఏదైనా ఒక బ్రోకింగ్ ఫర్మ్‌లో ట్రేడ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే సో, సడన్‌గా వేరే డీమ్యాట్ అకౌంట్‌లో ఫండ్స్ ఉంటే మీరు అక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. సో, దీంతో పాటు ప్రతి డీమ్యాట్ అకౌంట్‌కు ఇనిషియల్‌గా మీరు ఓపెన్ చేసేటప్పుడు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ అని ప్రమోట్ చేస్తారు. సో, తర్వాత ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. మీరు వాటిని ఖచ్చితంగా పే చేయాలి. ఒకవేళ అలా పే చేయలేదు అంటే అక్కడ డిలే అవ్వడం వల్ల అక్కడ మీకు మీకు లేట్ పేమెంట్ చార్జెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో, వాటిని మీరు పే చేయకుండా ఇగ్నోర్ చేసి వదిలేశారనుకోండి మీ సిబిల్ స్కోరు ఇంపాక్ట్ అవుతుంది. సో, ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటుందో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అరౌండ్ ఒక 5 లాక్స్ లోపు ఉంటుందో వాళ్ళ గవర్నమెంట్ నుంచి మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఉండవు. వీటిని BSDA ఫెసిలిటీ అంటారు. సో, మీరు ట్రేడ్ చేయాలనుకుంటే 1 లేదా 2 డీమ్యాట్ అకౌంట్ ఉంటే బెస్ట్ అనమాట. ఓకే సార్. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. యాస్ ఎ బిగినర్‌గా ఇప్పుడు మీరన్నట్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కానీ ఏదైనా వాట్సాప్ బయట ఉన్న సిట్యుయేషన్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తే ఈజీ మనీ ఎర్నింగ్ కదా సార్ అవును. స్టాక్ మార్కెట్ అనేది. ఇప్పుడు డబ్బులు లేదు. ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకొని గానీ, లేదంటే బయట నుంచి అప్పు తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు రిస్క్ ఉంటుందంటారు సార్ అసలు? సో, ఇక్కడ రిస్క్ అనేది వెరీ హై రిస్క్ అనమాట. ఈవెన్ రెగ్యులేటరీస్ కూడా సజెస్ట్ చేయవు. అంటే బ్యాంక్స్ కూడా లోన్ ఇచ్చేటప్పుడు నేను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాను నాకు లోన్ ఇవ్వంటే బ్యాంక్స్ కూడా ఇవ్వవు. సో, బ్యాంక్స్ గానీ, NBFCస్ గానీ లోన్ ఎందుకు ఇస్తారంటే నాకు ఏదైనా పర్సనల్ లోను, హెల్త్, ఎడ్యుకేషను, హౌస్ కన్‌స్ట్రక్షన్స్ ఈ రీజన్ చెప్తే ఇస్తారు. అలా లేదు నేను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాను లోన్ ఇవ్వంటే మీ లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్‌ని ఎమర్జెన్సీని పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర ఉన్న కంప్లీట్ సేవింగ్స్ అకౌంట్‌ని మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, ఒకటి ముందు చెప్పినట్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఇన్వెస్ట్ చేసి అక్కడ లాస్ అవుతుంటారు. సో, ఇలా లాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లేదా పేరెంట్స్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న మనీ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. సో, అక్కడ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇది లాసెస్ అయిపోతే నెక్స్ట్ ఏం చేస్తారు బ్యాంక్స్ నుంచి లేదా లోన్ యాప్స్ నుంచి హైయర్ ఇంట్రెస్ట్‌తో తీసుకుంటారు. అంటే ఇప్పుడు బ్యాంక్స్ చూసినట్టు కొన్ని బ్యాంక్స్ 18%, 20% చార్జ్ చేస్తారు. కానీ ఇప్పుడు స్టూడెంట్ ఏజ్ ఈ జెన్‌జీస్‌కు బ్యాంక్స్ అనేది అంతా ఇమ్మీడియేట్‌గా లోన్ ఇవ్వమనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ ఉండాలి, టాక్స్ పే చేసి ఉండాలి, సిబిల్ స్కోర్ ఉండాలి. సో, వీటన్నిటికి కస్టమర్స్ వీళ్ళు ఏం చేస్తారు ఈజియెస్ట్ వే అంటే కొన్ని లోన్ యాప్స్ ఉంటాయి మార్కెట్‌లో. ఆ లోన్ యాప్స్‌లో తీసుకుంటారు. లైక్ 5,000, 10,000 తీసుకొని వాటిని తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, అక్కడ టైంకు డబ్బులు కట్టకపోతే లోన్ యాప్స్ నుంచి హెరాస్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో, వీటిని నుంచి సో, అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. సో, ఇలా లేదు మనము చాలా బలంగా చేద్దామనేసి బయట నుంచి ఒక ₹2 ఇంట్రెస్ట్‌కో, ₹3 ఇంట్రెస్ట్‌కో తీసుకొచ్చి ఆ అమౌంట్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, ₹2 ఇంట్రెస్ట్ అంటే లక్షకు ₹2,000 మనం వడ్డీ ఇవ్వాలి. సో, ఇక్కడ మార్కెట్‌లో మనం ఏదైతే స్టాక్స్‌లో పెడతామో అవి మనకు మంచిగా రిటర్న్స్ వస్తే వీళ్ళు ఇక్కడ మార్కెట్‌లో ఏదైతే ₹2 ఇంట్రెస్ట్ తీసుకొస్తారో అవి వర్కౌట్ అవుతాయి. కానీ మనకు లాసెస్ వచ్చిందనుకోండి మనం ఈ లాసెస్‌ను భరించాలి. ఇక్కడ ఏదైతే ₹2 ఇంట్రెస్ట్ తీసుకొచ్చామో దాన్ని పే చేయాలి. సో, ఇలా ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చేయడం వెరీ రిస్కీ అనమాట. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, రీసెంట్‌గా మనం చూసినట్లయితే ఆంధ్ర, తెలంగాణలో ఒక స్కామ్ అయితే ఒకటి జరిగింది. రమావత్ మధు, బాలాజీ నాయక్ అనేసి. వీళ్ళేం చేశారంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి ₹10 ఇంట్రెస్ట్, ₹5 ఇంట్రెస్ట్ అనేసి
కోట్లలో 100 కోట్లలో డబ్బులు అయితే వసూలు చేసి మేము స్టాక్ మార్కెట్లో పెడతాము, ట్రేడింగ్ చేస్తాము, ఇన్వెస్ట్ చేసి లాభాలు తెస్తామనేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు. కానీ జనాలు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే తండావాసులు, వాళ్ళకి తెలియదు అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటనేసి. కానీ వాళ్ళకేంటి షేర్ మార్కెట్ అంటే ఏదో బలంగా భారీగా లాభాలు వచ్చేస్తాయి, ఇచ్చేద్దామనేసి ₹10 వడ్డీకి ₹15 వడ్డీ కూడా ఇచ్చారనేసి చాలామంది చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఫస్ట్ ఏం రిప్రజెంటేట్ చేశారంటే మీ డబ్బులు మేము షేర్ మార్కెట్లో పెడతాము, మార్కెట్లో మేము బాగా లాభాలు సంపాదించి ఇస్తామనేసి ఫస్ట్లో కొన్ని రోజులు ఇచ్చారు. సో తర్వాత వాళ్ళకు నష్టాలు రావడం స్టార్ట్ అయ్యి, ఈ నష్టాలు ఎప్పుడు వచ్చాయి, రీసెంట్గా మనకు యుఎస్ అండ్ ఇరాన్ వార్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో మార్కెట్ అనేది భారీగా కరెక్షన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 10,000 పాయింట్ల వరకు పడింది, 60,000 నుంచి 50,000 వరకు. సో ఇట్లా టైంలో వాళ్ళకి ఎక్కువ లాసెస్ అనేది వచ్చి ఉంటాయి. సో ఈ లాసెస్ రావడం వల్ల ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ₹10 ఇంట్రెస్ట్కు ₹15 ఇచ్చారో వీళ్ళకి టైంలో వడ్డీ చెల్లించలేకపోయినారు. సో ఇలా ఒక్కొక్కరు చెల్లించలేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో చివరికి వీళ్ళ దగ్గర డబ్బులు లేదు కాబట్టి వాళ్ళు పే చేయలేకపోయినారు. సో అదే ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు మేము రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తాం, గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పుంటే వీళ్ళు అడుగుంటారు మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎంత గోల్డ్ కొంటున్నారు అనేసి వాళ్ళకు చూపించడానికి ఒక అసెట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు మేము ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం చెప్పారో సో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కదా, వాళ్ళకి తెలియదు కదా, ఏదో పిలుచుకొచ్చి అంటే కొన్ని న్యూస్ ప్రకారం సోర్స్ ప్రకారం అయితే వాళ్ళు ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి ఒక రూమ్లో ఒక టెర్మినల్ చూపించేది ఇక్కడ ట్రేడ్ చేస్తున్నారని. బట్ వాళ్ళు చూపించినంత డమ్మీ ట్రేడ్స్ కూడా కావచ్చు. సో ఇట్లా మార్కెట్లో లాభాలు చూపిస్తామనేసి ఎక్కువ ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చి నష్టాలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మేము రికమెండ్ చేసేది అంటే మీ దగ్గర ఉన్న ఏదైతే ఎక్సెస్ మనీ ఉంటుందో అంటే మీ అవసరాలన్నీ తీరిపోయి మీకు ఈ అమౌంట్ మీకు లాస్ వచ్చినా పర్వాలేదు, అట్లాంటి అమౌంట్ అయితే మీరు ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేసుకోండి. లేదు మాకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ కావాలంటే బెస్ట్ వే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనకు రిస్క్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక కంపెనీ స్టాక్ కొంటే ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ వల్ల అంటే గవర్నమెంట్ న్యూస్ వల్ల కానీ ఏదైనా అదర్ రీజన్స్ వల్ల ఆ కంపెనీ షేర్ పడితే మీరు ఇమీడియట్గా అమ్ముకోవాలి అంటే నష్టాలు అమ్ముకోవాలి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే మీ క్యాపిటల్ అనేది డైవర్సిఫై అవుతుంది. మీరు పెట్టే 5,000 10,000 అనేది మల్టిపుల్ కంపెనీస్లో ఫండ్ మేనేజర్ వాటిని డైవర్సిఫై చేస్తారు. కాబట్టి మీకు మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే రిటైర్మెంట్కి కానీ లాంగ్ టర్మ్ గోల్తో ప్లానింగ్ ఉన్న వాళ్ళకైతే మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక విషయం, మ్యూచువల్ ఫండ్స్ అంటే సహీ అని చాలా అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటాం అనమాట. అంటే ప్రతిసారి మ్యూచువల్ ఫండ్స్లో ప్రాఫిట్స్ వచ్చేస్తాయని కాదు. సో ఇక్కడ కూడా మనకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ప్రాపర్ అడ్వైజర్స్ని మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కన్సల్ట్ అయితే ఆ లాసెస్ తగ్గించుకోవచ్చు. కానీ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా మీకు 100% ప్రాఫిట్ తెప్పిస్తామనేసి అయితే అష్యూరెన్స్ చేయరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.